హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే కల్కి మూవీలో అయితే ఎలివేషన్ సీన్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఈ సీన్స్ అయితే మీరు కొద్దిగా గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. సో ఏం ఎలివేషన్ రా బాబు అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. అట్లాంటి సీన్స్ అయితే కల్కి మూవీలో అయితే ఉన్నాయి అన్నమాట. సో అవేంటో డీటెయిల్ గా రాసొచ్చా, సో వాటి గురించి అయితే చెప్పబోతున్నా. ఇప్పుడు ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ కృష్ణుడు ఎంట్రీ తర్వాత అశ్వత్థామకు కృష్ణుడికి ఒక చిన్న ఫైట్ లాంటివి ఉంటాయి. కానీ కృష్ణుడు ఒక గుద్దంగానే ఆ బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ ఉంటాయి మామ. మళ్ళా కృష్ణుడు నడుచుడు కానీ వేరే లెవెల్. నిజంగా కృష్ణుడు ఇట్లా ఉండేది ఉంటే కృష్ణుడేనేమో ఇట్లానే ఉండేడేమో అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక సాంగ్ లో ఎలివేషన్ విష్ణుకి ఇస్తాడు అనమాట. కొన్ని అవతారాలు చదువుతారు. వరాహ అవతారం, మత్స్య అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, రామ అవతారం. సో ఇట్లాంటి అవతారాలు అయితే మనకు ఆ సాంగ్ లో అయితే చూపెట్టారు అనమాట. సో ఈ సాంగ్ అయితే మీరు వింటున్నప్పుడు అయితే లిరిక్స్ పిచ్చిలు అయితే మీకు మిస్ కాకండి అసలు. నెక్స్ట్ భైరవ ఎంట్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక పోజ్ ఉంటుంది, ఇట్లా మోకాల మీద పెట్టి ఆ బ్యాక్గ్రౌండ్ లో కొట్టే మ్యూజిక్ ఉంటది మామ. పెంటల్ మాస్ అన్నమాట. భైరవ ఎంట్రీ అయితే వేరే లెవెల్ ఉంటది. మీరు వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటది అసలు. నిజంగా ఏం ఎంట్రీ రా బాబు అనిపిస్తుంది. నెక్స్ట్ ఫైట్ సీన్స్ చేస్తుంటానైతే భైరవ కొడుతుంటానైతే ఊరా మాస్ అసలు మస్తు అనిపిస్తుంది భైరవ కొడుతుంటే. నెక్స్ట్ ఫైట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో మనకు ఆ సాంగ్ ప్లే అవుతుంది. భైరవ థీమ్ ఉంటది కదా, సో ఆ భైరవ థీమ్ అయితే ప్లే అయితే ఉంటది మన భైరవ ఫైట్ చేస్తుంటే. ఆ ఎలివేషన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట, డోంట్ మిస్. నెక్స్ట్ సుప్రీం యాస్కిన్ ఎంట్రీ అయితే ఉంటది అనమాట. ఒకటి సుప్రీం యాస్కిన్ ని చంపడానికి పోతాడు అనమాట. సో చంపడానికి పోతే తన ఎంట్రీ, తన కళ్ళు తెరవగానే ఈ సిరియంలో ఏమున్నదో ఒకసారి చూడమని చెప్పేసి సుప్రీం యాస్కిన్ కి ఏదో విషయం ఏదో ఇస్తాడు. కాకపోతే తను కుచ్చుకుంటాడు. దాన్ని కుచ్చుకున్నతోటే తనకు అర్థమైపోతుంది. తను నీళ్ళల్లో పోతాడు, నీళ్ళ మీదనే తేలుతూ ఉంటాడు అన్నమాట. తనకి ఏదో పైపులు వెనకకెళ్ళి ఉంటాయి. సో నీళ్ళ మీదనే తేలుతూ ఉంటాడు. తను అది గుచ్చుకోగానే నీళ్ళ లోపల పోయి మళ్ళీ తేలుతాడు. చాలా సంవత్సరాలు అయింది నన్ను చంపడానికి అని చెప్పి అనుడితోటే మాత్రం ఆ చంపినాడు ఎవరన్నా వాడిని కనబడతాడు. కలి చుట్టూ 5 ప్యాచ్ ఏమి ఉంటాయి, అదే సుప్రీం యాస్కిన్ చుట్టూ. సో ఆ 5 ప్యాచ్ ని ఏం చేస్తానంటే వాళ్ళు ఒక ప్యాచ్ పోయి వాడిని మిడ పట్టుకుంటాడు. డైరెక్ట్ వాడిని మిడ పట్టుకుని దగ్గరికి తీసుకొస్తాడు. ఎందుకు నన్ను చంపాలని అనుకుంటా అంటాడు. వాడు మంచి చెడు అని ఇట్లా మాట్లాడతాడు. ఒక్కడేసారి బేస్ వాయిస్ వేసుకొని వాడు కోపం వచ్చుతాడు. మరి మీరు చేయాలి ఇట్లా అంటాడు. ఆ వాయిస్ ఎట్లుంటది అంటే నిజంగా రాక్షసుడు వాయిస్ వస్తుంది, డెవిల్ వాయిస్ వస్తుంది. ఆ వాయిస్ వచ్చి డగ్గుమంటది. ఆ ఎలివేషన్, ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్ సూపర్ ఉంటది అసలు. ఒక దిక్కు ఆ ఎలివేషన్ చూపిస్తేనే మనకు భయం కలుగుతుంది. అరే ఇంతరా వీడు చూస్తే ముసలం లెక్కున్నాడు, వీడు తేలుతాడు, వీడిని చంపుతాడు, వీని చుట్టూటే మస్తు పవర్ఫుల్ ఉన్నాయి అని అనిపిస్తాయి. కానీ లిటరల్ భయపడే అంత పని చేపిస్తాడు నాగాశ్విన్. ఆడియన్స్ కి అయితే నిజంగా భయాన్ని కలిగిస్తాడు. నెక్స్ట్ అశ్వత్థామ ఎంట్రీ ఉంటది. అశ్వత్థామ ఎంట్రీ ఇంటర్వెల్ సీన్ మాత్రం అస్సలు మిస్ కావద్దు, వేరే ఎలివేషన్ ఉంటది. కానీ ఇది ఫైట్ సీన్ అన్నమాట. ఒక ఫైట్ రోబోన్ ఒక్కడు చంపుడుతోటే వేరే ఉంటది అక్కడ. అదంతా అయిపోయిన తర్వాత మీకు హ్యాండ్ ఒక ఫైట్ ఉంటది, పెద్ద హ్యాండ్ మీకు పోస్టర్లలో ఉంటది. ఆ హ్యాండ్ మించాలి అశ్వత్థామ వస్తాడు, అక్కడ పడేది ఉంటది కదా. ఇంకొకటి అదే పిల్ల ఆమెనే ఒక కాడ ఎలివేషన్ ఇస్తుంది. శ్రీకృష్ణుడితోటే స్వయాన్ని యుద్ధం చేస్తుండే అన్నతోటి పీక్స్ ఉంటాయి. అశ్వత్థామకి పడ్డ ఎలివేషన్ భైరవ కూడా పడలేదు, అంత బాగుంటాయి. నెక్స్ట్ అశ్వత్థామ భైరవ ఫైట్ చేసుకుంటా అంటే అశ్వత్థామకి పడాయి కానీ భైరవకు పడతాయి. భైరవ కొడతా అంటాడు, ఆ బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ప్లే అవుతా ఉంటది అనమాట. అశ్వత్థామని కొడతా అంటే సో లాస్ట్ కి భైరవ ఓడిపోతాడు, అశ్వత్థామ గెలుస్తాడు. నెక్స్ట్ అర్జునుడు ఎంట్రీ అప్పుడైతే అశ్వత్థామ ఇస్తాడు. ఈ ఎలివేషన్ అశ్వత్థామ ఇస్తాడు అన్నమాట. నేను ఓడిపోయాను, నాకన్నా వీరుడు ఉంటాడు. సో ఇదంతా అయిపోయిన విజయ్ దేవరకొండ ఎంట్రీ అనమాట. అర్జునుడి ఎంట్రీ అప్పుడు ఆ ఎలివేషన్ వేరే ఉంటది. అప్పుడు అశ్వత్థామని కాపాడడానికి కర్ణుడు వచ్చి అర్జున్ పైన దాడి చేస్తాడు. ఆ ఎలివేషన్ వేరే ఉంటది. కర్ణుడికి, అర్జునుడికి, అశ్వత్థామకి 3 ఎలివేషన్లు వేరే అంట. ఒక్కటే సీన్ లా డిఫరెంట్ సీన్స్ లో చూపెట్టారు డైరెక్టర్ అయితే. ఇది మాత్రం వేరే మామా అనుకుంటారు మీరైతే. నెక్స్ట్ లాస్ట్ ఎలివేషన్ గురించి మాట్లాడతా. ఒక డ్రాప్ ఉంటది సిరం. ఆ సిరం కలికి దొరుకుతుంది అన్నమాట. దొరుకుడుతోటే వాడు ఇంజెక్ట్ చేసుకుంటాడు. ఇంజెక్ట్ చేసుకున్నతోటే వాడు బల్క్ బాడీ వస్తుంది. సో ఒక్క చుక్కకే ఇంత పవరా అని చెప్పి వాడు అంటాడు. సో ఆ చుక్క చిన్న చుక్క, ఆ చుక్కకే వాడు ఇట్లా బల్క్ బాడీ అవుతాడు, మస్తు పవర్ఫుల్ అవుతాడు వాడు. సో ముసలోడు అయినోడు ఒక 180 సంవత్సరాలే ఉంటాడట వాడు. సో అట్లాంటి వాడు మంచిగా దిట్టంగా మనకు అంజయ్ సినిమాలో వాడు ఎట్లుంటాడు విలన్ లాస్ట్ కి. సో అట్లా అవుతాడు అనమాట. నిజానికి చెప్పాలంటే అట్లాంటి ట్రాన్స్ఫర్మేషనే. సో సుప్రీం యాస్కిన్ దగ్గరకు వస్తాడు. దగ్గరకు వచ్చి గాంధీవం, అర్జున్ గాంధీవం అయితే వీనికి దొరుకుతుంది. సో అది ఎవ్వరు ఇవ్వటలేడు, వీళ్ళు ఇవ్వడతాడు. సో ఆ ఒక్క చుక్కతోటే కలికి ఎలివేషన్ ఇచ్చిండు. ఈ గాంధీవం తోటి మనోనికి ఎలివేషన్ ఇచ్చాడు. సుప్రీం యాస్కిన్ లాస్ట్ కి చెప్పే డైలాగ్ ఉంటది కదా, వేరే లెవెల్ ఉంటది అది.
ఇన్ని ఎలివేషన్ సీన్స్ అయితే నాగేశ్వరన్ గారు అయితే ప్లాన్ చేశారు. ఇంకెన్నాయి కానీ వీడియో లాంగ్ అయిపోతుందని ఇవే చెప్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కల్కి సంబంధించిన ఎలివేషన్ సీన్స్ గురించి అయితే మీరు థియేటర్ లో కనుక ఇప్పటికీ ఈ మూవీ చూడకపోతే చూడండి. చూసేటప్పుడు ఈ ఎలివేషన్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో అందుకనే వీడియో చేశాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.